మరి మా తాతకు అనిపించిందేమో ఒక మంచిగా నా పిల్లలకి నాలాంటి పరిస్థితి ఉండకూడదని అప్పుడు మా తాత ఆలోచించినట్టుకున్నాడు. మా నాన్న వాళ్ళకి, పెదనాన్న వాళ్ళకి, చిన్నాన్న వాళ్ళకి కొంచెం కొంచెం పొలాలని ఇస్తే పాపం వాళ్ళు అప్పట్లో అంటే ఇప్పుడంటే కొంచెం బైకులు, కార్లు అవి ఇవి వచ్చాయి. కానీ అప్పుడు వాళ్ళకి ఓన్లీ ఫుడ్ ఉంటే చాలు కదా, ఇంకా మిగతా దాంట్లో ఏం పని ఉండేది కాదు కదా. పండుగ వస్తే బట్టలు కొనుక్కునేవారు. ఇప్పుడేంటి బర్త్డేలకి, ఏమైనా మెచ్యూర్ ఫంక్షన్లకి ఏ అయినా సరే మనకి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కువ సేవింగ్ అనేది చేయలేకపోతున్నాము. అప్పట్లో మా నాన్నగారు చాలా పొదుపుగా ఉండి మంచిగా మాకు పొలాలు అవి కొనడం వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఇవి మా తోటలు, అవి మా తోటలు అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు మన గొప్పలు మనం చెప్పుకోకూడదు కదా. సో మా తాతయ్య గారు తీసుకున్న తోటలు కూడా చూపించాలనిపించింది నాకు, అందుకే నేను ఇక్కడికైతే తీసుకొచ్చాను. అక్కడ ఒక నుయ్యి ఉంటుంది, నుయ్యికి కూడా చిన్న స్టోరీ ఒకటి ఉంది. ఇవి మారేడుకాయలు, మారేడు పండ్లు ఎంతమందికి తెలుసు? ఇక్కడ 2-3 చెట్లు ఉంటాయి. ఆ మారేడు పండు తీసుకుని మాకు చక్కగా పగలగొట్టి ఇచ్చేవాడు. అబ్బాయి ఎంత స్వీట్ ఉండేదో, భలే అనిపించాయి. ప్రతి ఫ్రూట్ చాలా మంచిగా తినేవాళ్ళం. మా వాళ్ళు చూడండి అక్కడ ఆల్రెడీ